తెలంగాణలో కేసీఆర్ తన కుటుంబ కేంద్రంగా పనిచేస్తే రేవంత్ రెడ్డి వచ్చాక సోనియా కుటుంబ కేంద్రంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అన్నారు ఆయన. బిల్డర్స్ పని ఆపేశారని, కాంగ్రెస్ నాయకులు వాటాలు అడుగుతున్నారని ఆరోపించారు. కొత్త భవనాలకు పర్మిషన్ ఇవ్వట్లేదని అంటున్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు వచ్చి నాకు ఈ ఫ్లోర్ ఇస్తేనే నువ్వు బిల్డింగ్ కట్టాలా, ఈ అపార్ట్మెంట్ కట్టాలా, ఒక ఫ్లోర్ మొత్తం నాకు ఇవ్వాలని అనేక అపార్ట్మెంట్లలో దాదాగిరి చేస్తాం, గూండాయిజం చేస్తాం. పర్మిషన్స్ ఇవ్వడం లేదు, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, క్లియరెన్స్ ఇవ్వడం లేదు, ఫైర్ క్లియరెన్స్ రాదు, మున్సిపల్ పర్మిషన్ రాదు. ఈరోజు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కొనేవాడు లేడు, కట్టడం కూడా మధ్యలో ఆగిపోయింది. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కుటుంబాన్ని కేంద్రంగా పరిపాలించారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సోనియా గాంధీ కుటుంబ కేంద్రంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. అనేక కాంగ్రెస్ నాయకులు వచ్చి నాకు ఈ ఫ్లోర్ ఇస్తేనే నువ్వు బిల్డింగ్ కట్టాలా, ఈ అపార్ట్మెంట్ కట్టాలా, ఒక ఫ్లోర్ మొత్తం నాకు ఇవ్వాలని అనేక అపార్ట్మెంట్లలో దాదాగిరి చేస్తాం, గూండాయిజం చేస్తాం. పర్మిషన్స్ ఇవ్వడం లేదు, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, క్లియరెన్స్ ఇవ్వడం లేదు, ఫైర్ క్లియరెన్స్ రాదు, మున్సిపల్ పర్మిషన్ రాదు. ఈరోజు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కొనేవాడు లేడు, కట్టడం కూడా మధ్యలో ఆగిపోయింది. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కుటుంబాన్ని కేంద్రంగా పరిపాలించారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సోనియా గాంధీ కుటుంబ కేంద్రంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది.